13 ఏళ్ల అంతర్యుద్ధం తర్వాత సిరియాలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వేళ ఇజ్రాయెల్ ఆ దేశంపై ముప్పేట దాడులు చేస్తోంది సార్. కీలక వైమానిక స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయి. ఆయుధాగారాలపైన కూడా ఏరియల్ బాంబింగ్ చేసింది. బఫర్ జోన్లో భారీగా ట్యాంకులు మోహరించాయి. డమాస్కస్కు 25 కిలోమీటర్ల దూరం వరకు ఐడిఎఫ్ దళాలు వెళ్ళాయి. ఈ దాడుల మీద ఐక్యరాజ్య సమితి రెస్పాండ్ అయింది సార్. అలాగే ఖతార్, తుర్కియే, ఇరాన్ కూడా ఖండించాయి. ఒక 3 నెలల తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువు తీరవచ్చు అనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఎందుకు సిరియా మీద దాడులు చేస్తుంది? ఫస్ట్ టైం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతున్న అంచనాలు ఎవరికి లేవు. అది ఎవరికైనా క్వశ్చన్ మార్కులే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజాస్వామ్యవాదులే కాదు. వాళ్ళు అల్ఖైదా మూలాలున్న అబూ మహమ్మద్ అల్ జలానీ నాయకత్వంలోని HTS అధికారంలోకి వచ్చింది. అందువల్ల వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాదు, ప్రజాస్వామ్య మూలాలు లేవు. అందువల్ల వారికి గతంలో అల్ఖైదాతో సంబంధాలున్న వ్యక్తి, మన గతంలో కూడా చాలా వివరంగా చెప్పాను. అబూ మహమ్మద్ అల్ జలానీ ఎక్కడి నుంచి పుట్టాడు అంటే ఆయన ఇరాక్లో అమెరికా సైన్యాలకు వ్యతిరేకంగా మీకు అల్ బగ్దాది, అప్పుడు అల్ఖైదా ఇరాక్ ఇన్ఛార్జ్, ఆయనకు సన్నిహితుడిగా ఉండి ఆయన ఆదేశాల మేరకు సిరియాలో అంతర్యుద్ధం 2011లో స్టార్ట్ అయితే జబత్ ఉల్ అన్సార్ ఏర్పాటు చేసేందుకు సిరియాకు వచ్చాడు. అంటే అల్ఖైదా సిరియా యూనిట్ ఏర్పాటుకు అల్ఖైదా ఇరాక్ నాయకుడైన అల్ బగ్దాదీని డిఫీట్ చేస్తే వచ్చాడు. ఆ తర్వాత అల్ఖైదా ఒసామా బిన్ లాడెన్ దెబ్బతిన్న తర్వాత ఆ అల్ఖైదా అవశేషాల నుంచి ఐసిస్ పుట్టింది. అల్ బగ్దాదీ ఐసిస్లో నాయకుడయ్యాడు. ఈ మన అల్ జలానీని కూడా ఐసిస్లో చేరమని అడిగాడు. అల్ జలానీ ఐసిస్లో చేరటానికి ఇష్టం లేక అల్ బగ్దాదీకి దూరం అయ్యాడు. ఆ తర్వాత అమెరికా జరిపిన దాడి, ఇటువైపు నుంచి సిరియా జరిపిన దాడిలో ఐసిస్ అంతమైంది, అల్ బగ్దాదీ కూడా అంతమయ్యాడు. దాంతో సిరియాలో తన ఇండిపెండెంట్ అస్తిత్వాన్ని అల్ జలానీ ఏర్పరచుకున్నాడు. అది ఆ తర్వాత జబత్ ఉల్ అన్సార్ అనేది HTSగా మారింది. అందువల్ల ఈ హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రజాస్వామ్యవాదే కాదు, ప్రజాస్వామ్య మూలాలే లేవు కనుక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు అవుతాయన్న అంచనాలు ఎవరికి ఉన్నాయో నాకు తెలియదు, నాకే తెలియదు. ఎవరికి కూడా ఉన్నాయని అనుకోను, ఎందుకంటే ఆల్ క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి. అందువల్ల మొదలు ప్రజాస్వామ్య ఎన్నికలు జరుగుతాయి అనే అంచనాలుంటే అమెరికా ఇజ్రాయిల్ ఎందుకు దాడి చేస్తుందన్న క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే సిరియాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుందంటే అమెరికా ఇజ్రాయిల్ దాడి చేస్తున్న మీనింగ్ వస్తుంది కనుక ఆ వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఇక మరి అసలు క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు అధికారం కోల్పోయింది బషర్ అల్ అసద్. ఈ అల్ జలానీ ఎవరిని అంతం చేశాడు? బషర్ ప్రభుత్వాన్ని. బషర్ ప్రభుత్వం పైన అమెరికా ఇజ్రాయిల్ ఇన్ని దశాబ్దాలుగా పోరాడుతూ వచ్చింది. ఇజ్రాయిల్ అమెరికాల శత్రువైన ఇరాన్కు బషర్ సన్నిహితుడు. బషర్ అల్ అసద్ ఈ అంతర్యుద్ధంలో 2011లో స్టార్ట్ అయిన సివిల్ వార్లో నిలబడ్డాడు అంటే రష్యా, ఇరాన్ల మద్దతు, హిజ్బుల్లాల మద్దతుతో నిలబడ్డాడు. రష్యా, ఇరాన్, హిజ్బుల్లా ఈ 3 కూడా అమెరికాకు వ్యతిరేకమే. అందులో ఇరాన్, హిజ్బుల్లా, ఇజ్రాయిల్ కూడా వ్యతిరేకం. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, తమ వ్యతిరేకి అయిన బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని దెబ్బతీసి బషర్ రష్యాకు పారిపోయేలా చేసి అధికారంలోకి HTS వచ్చిన వేళ, అల్ జలానీ వచ్చిన వేళ ఎందుకు ఇజ్రాయిల్ దాడి చేస్తుంది? ఇజ్రాయిల్ సంతోషించాలి కదా, అమెరికా సంతోషించాలి కదా. ఇజ్రాయిలే కాదు, కొన్ని ప్రాంతాలపైన అమెరికా కూడా దాడులు చేసింది. ఎందుకు దాడులు చేస్తుంది అనేది క్వశ్చన్. అందువల్ల తమకు అనుకూల పరిణామంగా భావించాలి కదా ఇది. ఎందుకంటే బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఇంతకాలం పోరాడింది. మరి బషర్ ప్రభుత్వం ఉండగానే ఈ సిరియాలో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ దాడి చేసింది. మరి ఇప్పుడు ఎందుకు దాడి చేస్తోంది అనేది మనకు ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. ఎందుకంటే తమ ప్రత్యర్థులైన ఇరాన్, హిజ్బుల్లాల మద్దతుతో ఇప్పటిదాకా అధికారంలో ఉన్న బషర్ అల్ అసద్ను ఓడించి అల్ జలానీ పవర్లోకి వచ్చాడు. ఇజ్రాయిల్కి చాలా అతో సంబంధాలు ఉన్నాయని కూడా అంటారు. అల్ జలానీకి ఇజ్రాయిల్తో సంబంధాలు ఉన్నా కూడా మరి ఎందుకు అటాక్ చేస్తున్న సిరియా పైన? ఇది అర్థం కావాలంటే కాస్తంత డెప్త్లోకి వెళ్ళాలి. మీకు మొదటి డైమెన్షన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన అనుభవం ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పైన ఆఫ్ఘాన్ ప్రభుత్వం పోరాడుతున్న సమయంలో
అమెరికా అనేక ఆయుధాలు ఇచ్చింది, యుద్ధ ట్యాంకుల నుంచి మొదలుకొని రకరకాల ఆయుధాలు. వన్ ఫైన్ మార్నింగ్ అమెరికా వెళ్ళిపోయింది. ఎంత దారుణంగా వెళ్ళిపోయిందంటే ఆ అష్రఫ్ రబానీ ఆయన ప్రభుత్వం అంటే అమెరికా మద్దతుతో ఉన్న ప్రభుత్వానికి సమాచారం కూడా ఇవ్వకుండా తెల్లారి మార్నింగ్ వెళ్ళిపోయారు. అంత ఖాళీ చేశారు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ దేశం విడిచి పారిపోయాడు. అఫ్కోర్స్ అమెరికా సాయంతోనే పారిపోయి ఉంటాడు. దాంతో ఆ యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు మొత్తం తాలిబాన్ చేతులకు వెళ్ళాయి. అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే తాలిబాన్ల మీద పోరాడటానికి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి ఆయుధాలు ఇస్తే అమెరికా విడ్రా కావడం తర్వాత విడ్రా అయ్యాక అవే ఆయుధాలు తాలిబాన్కి ఆయుధాలు అయ్యాయి. ఈ ప్రమాదము ఇప్పుడు సిరియాలో కూడా ఉంది. ఇప్పుడు సిరియాలో కూడా పెద్ద ఎత్తున అల్జలానికి రకరకాల రూపాల్లో ఆయుధాలు ఉన్నాయి. బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అమెరికాలు ఇజ్రాయిల్ అల్జలానీని పోషించాయి. అందువల్ల ఇప్పుడు భయం ఏంటి ఇజ్రాయిల్కైనా అమెరికా కంటే, అల్జలానీ మరి ఏ చర్య తీసుకుంటాడు? అల్జలానీ బషర్ అసద్కు వ్యతిరేకమే, కానీ బషర్ అల్ అసద్పై పోరాడడం కొరకు ఇజ్రాయెల్ సాయం తీసుకోవచ్చు. అమెరికా మా ప్రధాన శత్రువు కాదు, నాకు బషర్ ప్రధాన శత్రువు అనొచ్చు. కానీ అల్టిమేట్గా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ బషర్ లేడు. మరి అల్జలానీ మూలాలేంటి? అల్ఖైదా మూలాలు. అల్జలానీ జిహాదీ ఎలిమెంటు. ఇజ్రాయిల్ పైన అనుకూలంగా ఉంటాడా? ఇంకొక ఇంట్రెస్టింగ్ చెప్తాను. అల్జలానికి ఇంకో అసలు పేరు అల్జలానికి కాదు. అల్జలానికి ఒరిజినల్ నేమ్ ఉంది. ఆ నేమ్ తర్వాత ఆయన అల్ గొలానీ. అల్ గొలానీ అంటే ఏంటిదంటే ఆయన వచ్చిన ప్రాంతం గోలన్ హైట్స్ అని. గోలన్ హైట్స్ సిరియాకు చెందిన ప్రాంతం. ఇజ్రాయిల్ అరబ్ వార్లో గోలన్ హైట్స్ను ఇజ్రాయిల్ ఆక్రమించుకుంది. ఇప్పుడు కూడా గోలన్ హైట్స్ ఇజ్రాయిల్ చేతిలో ఉన్నాయి. సో గోలన్ హైట్స్లో ఇజ్రాయిల్ అక్యుపేషన్ తర్వాత అల్ గొలానీ కుటుంబం, వాళ్ళ ఫాదర్ ఇంజనీర్, ఆయన రియాద్లో ఇంజనీర్గా పనిచేసేవాడు. తర్వాత సిరియాకు రిటర్న్ అయ్యాడు. మీకు నాకు గుర్తున్నంత వరకు ఈ అల్ జలానీ మూలాలు గోలన్ హైట్స్లో ఉన్నాయి. అంటే తన మాతృగడ్డ పైన ఇజ్రాయిల్ అక్యుపై చేశాక ఆయన సిరియాలోని డమాస్కస్ ప్రాంతానికి వచ్చి సెటిల్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ రియాద్ నుంచి వచ్చేసాడు. అందువల్ల సహజంగానే అల్ గొలానీ అంటే గోలన్ హైట్స్ మూలాలు ఉన్నటువంటి అల్ జొలానీ ఊకుంటాడా ఇజ్రాయిల్ నుంచి? డెఫినెట్గా గోలన్ హైట్స్ను తిరిగి సిరియా కైవశం చేసుకోవటానికి ఆలోచిస్తాడు. సిరియా ఒక్కసారి గోలన్ హైట్స్ను మళ్ళీ రీక్లెయిమ్ చేస్తే ఇజ్రాయిల్ ఊకోదు. ఎందుకంటే ఇజ్రాయిల్కు గోలన్ హైట్స్ వ్యూహాత్మకంగా కీలకం. ఎందుకంటే సిరియాకు చెందిన గోలన్ హైట్స్ ఆక్రమించుకోవడం ద్వారా అదొక బఫర్ జోన్గా ఏర్పాటు చేసుకున్నాం. అందుకే మీరు గమనించండి, ఇలా పత్రికలు కూడా వచ్చాయి, బఫర్ జోన్ల పైన మేము దాడులు చేశామంటున్నారు. సో అందువల్ల అల్ జొలానీ ఏం చేస్తాడో అన్న అనుమానంతో అల్ జొలానీని మిలిటరీగా నిర్వీర్యపరచడం కూడా ఒక లక్ష్యం కావచ్చు. అలాగే ఏదైనా బషర్ ప్రభుత్వానికి ఉన్న ఇతరత్ర మిగిలిపోయిన బలం, ఎందుకంటే బషర్ అల్ అసద్ పారిపోయాడు, సైన్యం అక్కడే ఉంది కదా, ఆయన ప్రభుత్వ యంత్రాంగం కూడా అంతుంది, దాన్ని కూడా బలహీనపరచొచ్చు ఈ అటాక్స్లో. అది కూడా ఒక ఇజ్రాయిల్ లక్ష్యం అయ్యొచ్చు. ఇంకొక భయం కూడా ఏంటంటే అల్ఖైదాను మనం గమనిస్తే సద్దాం హుస్సేన్ అమెరికా అంతం చేసింది. సద్దాం హుస్సేన్ ఉన్నంత కాలం అల్ఖైదా ఇరాక్లో ఎంటర్ కాలే, ఆఫ్ఘనిస్తాన్కి పరిమితమైంది. ఒక్కసారి సద్దాం హుస్సేన్ పతనం అయ్యాడు, ఇరాక్లో అల్ఖైదా బలపడింది. అల్ఖైదాను అంతం చేశారు, ఐసిస్ పుట్టింది. అంటే అమెరికా వ్యూహాల వల్ల అల్ఖైదా పుట్టింది, ఐసిస్ పుట్టింది. ఇప్పుడు కూడా అనుమానం ఏంటంటే ఇప్పటిదాకా బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహారం నడిపిన అమెరికాకి ఇజ్రాయెల్కి భయం ఏంటి అంటే రేపు ఐసిస్ మళ్ళీ రివైవ్ అవుతుందో అని. ఎందుకంటే ఈ సిరియాకు చెందిన ఈస్టర్న్ ప్రాంతంలో ఐసిస్ బలం ఉంది. అందుకే ఐసిస్ అంటేనే ఇస్లామిక్ స్టేట్, ఇరాక్ సిరియాలో ఉన్న ఇస్లామిక్ స్టేట్. అది ఒక రకంగా ఇస్లామిక్ స్టేట్ ప్రభావం ఉన్న ప్రాంతం ఇది. సో ఇరాక్లో ఐసిస్ మళ్ళీ పుంజుకుంటుందా, సిరియాలో మళ్ళీ ఐసిస్ పుంజుకుంటుందా? ఎందుకంటే ఈ ఐసిస్ను అమెరికా మాత్రమే చెక్ పెట్టలే, అమెరికాతో పాటు బషర్ అసద్ ప్రభుత్వం కూడా రష్యా ఇరాన్ల సాయంతో ఐసిస్ అంతం చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే బషర్ వీక్ అయ్యాడో మళ్ళీ ఐసిస్ ఏమైనా బలపడుతుందా అనే అనుమానం. ఐసిస్ బలపడకుండా ఉండేందుకు అమెరికా అటాక్స్ చేస్తోంది, ఇజ్రాయిల్ కూడా అదే భయం. అందువల్ల తమ శత్రువైన బషర్ ప్రభుత్వాన్ని అంతం చేసినందుకు అల్ జొలానీకి సపోర్ట్ చేయొచ్చు వాళ్ళు, కానీ ఇప్పుడు అల్ జొలానీ ఏం చేస్తాడు అనేది ఇప్పుడు అనుమానం. ఎందుకంటే అల్ జొలానీ కూడా మీకు యాంటీ ఇజ్రాయిల్ ఉండే అవకాశం ఉంటుంది. వ్యూహాత్మకంగా తమ అవసరం కొరకు కలుపుకుంటే కలుపుకోవచ్చు యుద్ధ సమయంలో,
ఇప్పుడు అల్ జలానీ యొక్క మూలాలు ఏంటి? అల్ జలానీ ఇస్లామిస్టులు, జిహాదీ ఎలిమెంట్స్. ఇస్లామిస్టులు జిహాదీ ఎలిమెంట్స్ ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటారా? అది ఇజ్రాయెల్ భయం కూడా ఉండొచ్చు.